నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మన కిట్ చాలామంది సొసైటీలో యూజ్ చేస్తున్నారు. అయితే స్టిల్ ఇంకా కొంతమందికి అండర్‌లైన్ డౌట్స్ కొన్ని ఉన్నాయి. సో, ఇక్కడ ఈ వీడియోలో మనం అంటే ఇప్పటివరకు మనకు వచ్చిన క్లయింట్స్ యూజ్ చేసిన దాంట్లలో ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటే అది మనం షేర్ చేస్తే గనక అంటే ఒక్కసారి మనం ఫ్లెష్ ఔట్ చేసినట్టుగా వాళ్ళ డౌట్స్ అన్నీ గూడా పటాపంచలయిపోతాయి అని చెప్పి అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఒకసారి మనం ఇక్కడ షేర్ చేద్దాం సార్. యాక్చువల్‌గా ఏంటంటే చాలామంది న్యూట్రిషనిస్టులు, డైటీషియన్సు ఆహ్, లేకపోతే ఒక కోచి ఒక ఒక యోగా గురువు లేకపోతే ఒక కోచ్, ఒక గేమ్ కోచ్ ఇచ్చినప్పుడు వాళ్ళ టెస్టిమోనియల్స్ బ్రహ్మాండంగా వస్తాయి. యెస్ సార్. ఇక్కడేంటంటే మీరు ఎంచుకున్నది లేదంటే మనం ఎంచుకున్నటువంటి ఈ సమస్య పైన యుద్ధం టెస్టిమోనియల్స్ ఇచ్చేది కాదు. కాదు. కరెక్ట్. సో, కాబట్టి ఎవరిని అడగలేము. కరెక్ట్. అంటే వన్స్ ఒకసారి దే గెట్ ద రిజల్ట్స్ గుడ్ బై. అదే గుడ్ బై. దట్స్ ఆల్. అంటే అలాంటివి మన కోకొల్లలు ఉన్నాయి. Yes, కాకపోతే yes. ఏమవుతుందంటే ఆ టెస్టిమోనియల్స్‌ని మనం చెప్పమంటే చెప్పలేరు. యెస్. సో, వాళ్ళేంటంటే నేను అడగకూడదు, వాళ్ళు చెప్పలేరు. Correct. 2 ఉన్నాయి. కాకపోతే వి ఆర్ వెరీ, 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 వెరీ హ్యాపీ. Yes. ఎందుకనంటే నాతో రీసెంట్‌గా ఒక హస్బెండ్ మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. మాట్లాడిన ఒక 5 నిమిషాలకి ఆయన సమస్య చెప్పగానే ఆ చేతిలోంచి ఫోను వాళ్ళ వైఫ్ తీసుకున్నారు. ఓకే. వైఫ్ తీసుకుని ఎమోషనల్‌తో కూడినటువంటి విధానం హుహు. ఆవిడ చెప్పటం. ఓకే. అంటే ఆవిడ చెప్పేటటువంటి దాంట్లో ఎలా ఉందంటే అండి, నేను సక్సెస్ సామర్థ్యం ఆయనకు ఉందా లేదా అనేది పక్కన పెడదాం సార్. Mhm. ఐ యామ్ వెరీ హ్యాపీ. హ్మ్. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఇద్దరు మాట్లాడుకోలేదు. నేను ఆయన మాట్లాడినప్పుడు ఏంటంటే సార్ నేను ఎక్కువసేపు సక్సెస్ చేయలేకపోతున్నాను అన్న విషయం నాతో చెప్తున్నాడు. హ్మ్. ఆవిడ ఫోన్ తీసుకున్న తర్వాత మనకు తెలిసిన విషయాలు ఏంటంటే సార్ ఎక్కువసేపు తక్కువసేపు కాదు, నేను సంతృప్తిగానే ఉన్నాను. కరెక్ట్. కాకపోతే ఆ స్పెర్మ్ అనేటటువంటిది నాకు తెలిసి వాటర్ లాగా ఉంది. హ్మ్. సో డైల్యూటెడ్. డైల్యూటెడ్గా ఉంది. దానివల్ల ఏమైనా మాకు నేను కన్సీవ్ అవ్వట్లేదా, అదొకటి సమస్య ఉంది సార్. దానికి ఏం చెయ్యాలి అని అడిగింది. అంటే ఇవాళ మనం ఎడ్యుకేషన్ చేసే వీడియోస్ కానీ లేకపోతే మన కిట్ గురించి కానీ మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా పట్టుకుని నాకు ఆ తర్వాత ఆవిడతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆవిడ చూసి బాబు నీ సమస్యని సార్తో మాట్లాడని చెప్పి ఫోన్ ఇచ్చి ఆవిడ ఫోనే ఇచ్చి తర్వాత ఆవిడ తీసుకుని సమస్య అంతా చెప్పుకొచ్చింది. ఓకే. అంటే మన కిట్లో ఉన్నటువంటి సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి ప్రతి న్యూట్రిషన్ కూడా మనం అన్నట్టు బేస్ లెవెల్స్ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అంటే శరీర దారుఢ్యాన్ని పెంచేవి. వాళ్ళకి ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ అవనివ్వండి, లేదా స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వటానికి అవనివ్వండి, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవనివ్వండి, వీటన్నిటికి కూడా ఉపయోగపడేటటువంటి పోషకాలతో కూడినటువంటి ఇది ఫస్ట్ ఫేజ్. ఒకవేళ ఇక్కడ ఏముంటుందంటే అండి, పోషకాహార లోపం ఉంటుంది, ఇన్స్ట్రుమెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మెకానికల్ ప్రాబ్లమ్స్. అర్థమైందా మీకు? సో అదే అంటే మనం నెక్స్ట్ అదే మనం అవేర్నెస్ ఇద్దాం అనుకున్నాం. పాయింట్ ఏంటంటే ఈ అజోస్పెర్మియా అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ కెన్ సే జీరో, స్పర్మ్ కౌంట్ జీరో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఇంకా డౌట్ పడుతున్నారు. అంటే కొంతమంది వాళ్ళకి ఏం చెప్తున్నారంటే అరే బాబు నీ బోరు బావి ఎండిపోయింది, ఇంకా నీ జీవితం ఇంతే అని చెప్పి వాళ్ళ ఆశలు అడియాశలు చేస్తున్నారు. సో వాళ్ళకి మనం ఏ విధంగా అవేర్నెస్ ఇవ్వచ్చు, అంటే మన కిట్ ద్వారా వాళ్ళు ఎలా వాళ్ళ కెన్ సే ఆవిరైపోయిన ఆశల్ని మళ్ళీ చిగురింపజేయచ్చు. ఇక్కడ 2 రకాలు. ఒకటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఒకటి, రెండోది మనకేమవుతుందంటే మెకానికల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మెకానికల్ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేము రిజల్ట్ చూపించుకున్నాము మాకు 0 వచ్చేసింది అని అంటే అది మెకానికల్ డిస్ఫంక్షనా లేదా మాల్న్యూట్రిషన్ డిఫిషియన్సీయా మనం ఐడెంటిఫై చేయాలి. మాల్న్యూట్రిషన్ వల్లే ఆ ప్రాబ్లం వచ్చింది అని అన్నప్పుడు ఫస్ట్ న్యూట్రిషన్స్తో, సప్లిమెంట్స్తో, లేదా మీరు తీసుకునే మంచి ఫుడ్తో 1 month 2 months 3 months కొట్టాలి. కొట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంది అని అన్నారనుకోండి, అయ్య బాబాయ్ మన సమస్యకి న్యూట్రిషన్సే కారణం అని అర్థం అవుతుంది. ఒక 1 month 2 months వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ కమాండర్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటల్ ఇష్యూ ఉంది అని అన్నప్పుడు ఇన్స్ట్రుమెంటల్ కింద మనం దాన్ని పరిగణించుకోవచ్చు. బట్
ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ పని చేయట్లేదు అని అనుకున్నప్పుడు పని చేయదు అనుకోవడం తప్పు కదా. ఎస్ ఒకవేళ ఈ ఫుడ్ సప్లిమెంట్స్తో న్యూట్రిషన్తో ఏమన్నా మళ్ళీ కొత్తగా చిగురించుద్దేమో అని ఆశ ఉండాలి కదా. ఎస్ సో అది నేను అంటున్నాను, ఎండిపోవటం కాదు సార్. ఎండిపోయిన దాన్ని కూడా చిగురు చెయ్యాలి అని అంటే ఏం చేస్తారు మీరు? మట్టిలో పోషకాలు పెంచుతారు. అంతే కదా, ఎస్ సార్. మట్టిలో పోషకాలు పెంచుతారు. ఎస్ సార్. పెంచిన తర్వాత Proper ఆటో watering. వాటరింగ్ చేస్తారు. Yes. లేదా ఏమన్నా ఇంకోటి అసలు ఏ లోపం వల్ల, ఎస్ నైట్రోజన్ లోపమా నత్రజని లోపమా అలాగే మన సాయిల్ అనాలిసిస్ చేస్తారు. సాయిల్ అనాలిసిస్ చేస్తారు. అదంతా అయిన తర్వాత కూడా మీకు మొక్క చిగురించట్లేదు లేదా ఇంకోటి అవ్వట్లేదు అంటే అప్పుడు కంక్లూజన్కి రావాలి. Yes. మీరు ఈ ప్రయత్నం చేయకుండా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్తో ప్రయత్నించకుండా కంక్లూజన్కి రావద్దు. Yes. మన కిట్టు పనిచేస్తుందా అని అంటే ఫస్ట్ ప్రయత్నించాలిగా. Correct. అది అసలు మెకానికల్ ప్రాబ్లం అనా కాదా అనేది తెలుసుకోవాలి కదా. Correct. ఒకవేళ మెకానికల్ ప్రాబ్లం అని వాళ్ళు తేల్చి చెప్పేస్తే కూడా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్తో మనం ఒకసారి ఒక ప్రయత్నం అయితే ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మంచి అవేర్నెస్ అయితే మన వ్యూవర్స్కి మనం అందించాం ఈ వీడియో ద్వారా. సో మరిన్ని వీడియోస్ ద్వారా మరింత అవేర్నెస్ మీకు కల్పిస్తాము. సో స్టిల్ మీకు ఏదైనా ఇంకా అండర్లైన్ డౌట్స్ ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి ఇద్దరిలో ఎవరితో అన్నా కూడా మీరు పర్సనల్గా మాట్లాడచ్చు. సో డైరెక్ట్గా మీరు కిట్ ఆర్డర్ చేయాలంటే కాల్ చేసి మీరు కిట్ ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.